సో ఐటీ కంపెనీల్లో 2 కంపెనీలనేది రిజల్ట్స్ అనౌన్స్ చేసినాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఏంటంటే టెక్ మహీంద్రా గురించి మాట్లాడుకోవాలి. సో ఎకనామిక్ టైమ్స్ కానీ స్ట్రీట్ కానీ కొంత ఎక్స్పెక్టేషన్ అయితే చేసింది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ 1260 కోట్లు. బట్ ఈ కంపెనీ ఏం చేసిందంటే 1118 కోట్లు మాత్రమే అనౌన్స్ చేసింది. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ చూసుకున్నట్టయితే 1506 కోట్లు నెట్ ప్రాఫిట్ అనేది ఉంది. దాంతో కంపేర్ చేసినా సరే 25.8% అనేది డ్రాప్ అయిపోయింది. అదేవిధంగా ఫ్రెండ్స్, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ మనం చూసుకున్నట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 13.2% అనేది ఇంక్రీజ్ అయింది. సో ఓవరాల్గా ఏంటంటే 13,718 కోట్లు అనేది వీళ్ళ యొక్క రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అని చెప్పొచ్చు. ఇక విప్రో విషయానికి వస్తే ఫ్రెండ్స్, సేమ్ ఇక్కడ లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్తో కంపేర్ చేసినప్పుడు 0.4% అనేది తగ్గడం జరిగింది. సో ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ 3074 కోట్లు అనేది అనౌన్స్ చేసింది. అదేవిధంగా ఫ్రెండ్స్, రెవెన్యూ చూసుకున్నట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 11% అనేది ఇంక్రీజ్ అయింది. ఓవరాల్గా ఏంటంటే వాళ్ళకి వచ్చిన రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఏంటంటే ఇక్కడ 23,190 క్రోర్స్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో రకంగా ఏంటంటే ఈ రెండు కూడా స్ట్రీట్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే బీట్ చేయలేకపోయినాయి ఫ్రెండ్స్. ఇక బజాజ్ ఫిన్సర్వ్ అనేది కూడా ఫ్రెండ్స్ Q4 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. వాళ్ళ యొక్క ప్రాఫిట్ అయితే ఫ్రెండ్స్ 31% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది. టోటల్గా ఏంటంటే 1769 కోట్లు అనేది అనౌన్స్ చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ మనం చూసుకున్నట్టయితే 1346 కోట్లు ఉంది. బట్ ఈ క్వార్టర్ మనం చూసుకున్నట్టయితే 1769 కోట్లు అనేది ఉంది ఫ్రెండ్స్. మరొక అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ రిలయన్స్ జియో సినిమాస్ వీళ్ళు ఇంకా ముందుకి దూసుకెళ్తూ ఉన్నారు. వార్నర్ బ్రదర్స్ ఛానల్స్ కానీ HBO కాంటెంట్ కానీ ఈ రిలయన్స్ జియో యాప్లో అప్డేట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. సో వాళ్ళతో అయితే చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఒకవేళ అదే జరిగితే ఫ్రెండ్స్ మనకేంటంటే ఈ రిలయన్స్ జియోలోనే వార్నర్ బ్రదర్స్ మూవీస్ కానీ HBO కాంటెంట్ కానీ రిలీజ్ అవుతుంది. సో ఒక రకంగా ఏంటంటే అమెజాన్ ప్రైమ్కి అండ్ నెట్ఫ్లిక్స్కి కౌంటర్ పార్ట్గా వీళ్ళు ఏంటంటే ముందుకు వెళ్ళాలని చెప్పేసి గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఏం చేస్తుందంటే రైమండ్ కంపెనీని ఎక్వైర్ చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తుంది ఫ్రెండ్స్. అయితే మనం అబ్జర్వ్ చేస్తే రైమండ్ స్టాక్ ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి కూడా దాదాపుగా 54% ఇంక్రీజ్ అయింది. దాని వెనక ఉన్న మెయిన్ రీజన్ ఇది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి ఈ గోద్రేజ్ కంపెనీ ఏంటంటే 2,825 కోట్లు క్యాష్ చెల్లించి దాన్ని బై చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్. అయితే వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ 7 స్టాక్స్లో FIS కంటిన్యూస్గా సెల్లింగ్ చేస్తూ వస్తున్నారు. దగ్గర ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్టయితే 38,000 కోట్లు లాస్ట్ ఇయర్ అవుట్ఫ్లో అనేది కనిపించింది క్యాష్ మార్కెట్లో. సో ఏ స్టాక్స్ ఇంపాక్ట్ అయినాయి హెవీగా, ఏ స్టాక్లో వీళ్ళు సెల్లింగ్ చేస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ పిరమాల్ ఎంటర్ప్రైజెస్. సో 1 ఇయర్లో రిటర్న్ అనేది చూసుకున్నట్టయితే 67% అనేది నెగిటివ్గా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ FIS కంటిన్యూస్గా హోల్డింగ్స్ అనేది తగ్గిస్తూ వస్తున్నారు. సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ అదానీ టోటల్ గ్యాస్. మనం ఇక్కడ చూడొచ్చు వాళ్ళ యొక్క కంటిన్యూస్గా డిక్రీజ్ అనేది కనిపిస్తుంది ఆల్మోస్ట్. సో 1 ఇయర్ రిటర్న్ అనేది మనం చూసుకున్నట్టయితే 64% అనేది నెగిటివ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. థర్డ్ స్టాక్ వచ్చేసరికి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే FIS ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. అంటే కంటిన్యూస్గా తగ్గించుకుంటూ వస్తున్నారు స్టేక్ ఎవ్రీ క్వార్టర్ కూడా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే TV18 బ్రాడ్కాస్ట్లో 60% ప్రైస్ అనేది డ్రాప్ అయింది ఫ్రెండ్స్ 1 ఇయర్లో. ఇక హైయెస్ట్గా ఇంపాక్ట్ అయిన స్టాక్ ఏంటంటే AGS ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ ఫ్రెండ్స్. ఇదేంటంటే 1 ఇయర్లో 59% అనేది డ్రాప్ అయింది. బట్ అయితే స్ట్రాంగ్గా వీళ్ళైతే FIS అయితే కంటిన్యూస్గా డిక్రీజ్ అనేది చేసుకుంటూ వస్తున్నారు లాస్ట్ 4 క్వార్టర్స్ నుంచి. ఇక ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ గ్లాండ్ ఫార్మా. ఇది 1 ఇయర్లో పర్సంటేజ్ చూసుకున్నట్టయితే ప్రైస్ డ్రాప్ అనేది 56% అనేది ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రెండ్ అనేది FIS నుంచి డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. షుగర్ సెక్టార్లో వచ్చేసరికి ఫ్రెండ్స్ దంపూర్ షుగర్స్ వచ్చేసరికి వీళ్ళు కంటిన్యూస్గా స్టేక్ అనేది తగ్గించుకుంటూ వస్తున్నారు. సో ఆల్మోస్ట్ 1 ఇయర్ రిటర్న్ అనేది మనం చూసుకున్నట్టయితే 55% అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా టీవీ టుడే నెట్వర్క్ చూసుకున్నట్టయితే దీంట్లో కూడా కంటిన్యూస్గా FIS స్టేక్ అనేది తగ్గించుకుంటూ వస్తున్నారు. సో ప్రస్తుతానికి 1 ఇయర్ పర్ఫార్మెన్స్ అనేది మనం చూసుకున్నట్టయితే 54% అనేది నెగిటివ్గా కనిపిస్తుంది. సో అవి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్. దాని తర్వాత మనం ప్రైస్ యాక్షన్ మీద వీడియో అనేది అప్లోడ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.